మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే జల దిగ్బంధం అన్నటువంటి వార్తను హైలైట్ చేసి సింగనగర్ని వేడని వరద, విజయవాడలో కొనసాగుతున్న కష్టాలు, లంక గ్రామాలను చుట్టుముట్టి నీరు, వ్యవసాయ ఉద్యాన పంటలన్నీ మునక సహాయ చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం అంటూ బుడమేరు వరద నుంచి విజయవాడ తేరుకోకముందు కృష్ణానదికి వరద పోటెత్తింది. తెలంగాణలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం ఓ దశలో ప్రకాశం బ్యారేజీ వద్ద 11.43 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కృష్ణానదికి ఇరువైపులా లంక గ్రామాలు జలదిగ్బంధంలోకి చేరి అక్కడ ప్రజలను అధికారులు హుటాహుటిన ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. గుంటూరు జిల్లా పరిధిలో 18 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. విద్యుత్ సరఫరా స్తంభించింది. మహిళలు, గర్భిణులు, వృద్ధులు సహా వైద్య సాయం అవసరమైన వారిని పడవల్లో తరలించారు. 2 విద్యుత్ సబ్స్టేషన్లు నీట మునిగినాయి. సీఎం చంద్రబాబు సహాయ కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బుల్డోజర్, బందర్ పోర్ట్ నుంచి తెప్పించిన భారీ యంత్రంపై ఎక్కి వరదలో పర్యటించారు. తనకు కొద్దిగా సమయం ఇవ్వాలని, పరిస్థితులు చక్కదిద్దుతామని బాధితులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి డివిజన్కి ఓ ఐఏఎస్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. మంత్రులందరూ విజయవాడలోని మకాం వేసి పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఆహారం, మంచినీటి సరఫరాకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ప్రాణ నష్టం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. హెల్ప్ లైన్కి ఫిర్యాదులు అందిన వెంటనే సిబ్బందిని ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నారు. దాదాపు 10,000 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. అక్షయ పాత్ర సంస్థ ద్వారా 1,00,000 మందికి ఆహారం అందించారు. హోటల్స్ అసోసియేషన్ వారు మరో 1,00,000 మందికి భోజనాలు సమకూర్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సోమవారం 20 పవర్ బోట్లు వచ్చే ప్రత్యేక విమానాల్లో ఎన్డీఆర్ఎఫ్ దళాలు గన్నవరం చేరుకున్నాయి. పవర్ బోట్లు పలు ప్రాంతాలు తిరుగుతూ బాధితులను సురక్షిత ప్రాంతాలకి చేరవేస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఈ క్రిమినల్స్ గండ్లు కొడతారని గట్టుపై పెట్రోలింగ్ పెట్టాం, విపత్తులో ఎలా పనిచేయాలో మాకు చెప్తావా జగన్? నాడు రెడ్ కార్పెట్ వేసుకుని తిరిగావు, నేడు తప్పక బురదలో దిగావు, ఎలా సీఎం అయ్యావో అర్థం కావడం లేదు. మా ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరు నీటికి పంపానంటావా? అమరావతిపై పనిగట్టుకుని విష ప్రచారం, వైకాపా అధినేత తీరుపై చంద్రబాబు ధ్వజం. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజైనా ఫీల్డ్కి వచ్చారా? ఓసారి వరద ప్రాంతంలో రెడ్ కార్పెట్పై సందర్శించారు. ఇప్పుడు విధి లేక బురదలో దిగారు. బుడమేరు డ్రైన్కి గండ్లు పడ్డాయని వాళ్ళకి తెలియదు. దీనికి గేట్లు ఉన్నాయని ఆయన మాట్లాడతారు. ఆయన ఎలా సీఎం అయ్యారో అర్థం కావడం లేదు. మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీరు పంపామంటారా? ఎంత అజ్ఞానం! ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు. ఇవేం చెత్త రాజకీయాలు! పేదలకు ఇబ్బందులు ఉన్నప్పుడు వెకిలిగా మాట్లాడుతున్నారు. వాళ్లే నేరాలు చేసే వేరే వారిపై వేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తారు. తుఫాన్ సాయం, విపత్తును ఎదుర్కోవడంపై మాట్లాడే అర్హత జగన్కు ఉందని వైకాపా అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే సూపర్ షటిల్ అంటూ బ్యాడ్మింటన్లో పథకాల పంట, జావెలిన్లో మళ్లీ పసిడి నెగ్గిన సుమిత్. పారాలింపిక్స్లో భారత క్రీడాకారుల పథక సంబరం కొనసాగుతోంది. వరుసగా 4వ రోజు భారత్ ఖాతాలో పథకాలు చేరాయి. సోమవారం బ్యాడ్మింటన్లోని ఓ స్వర్ణం సహా 4 పథకాలు సాధించారు భారత క్రీడాకారులు. పురుషుల సింగిల్స్లో SL3 విభాగంలో నితేష్ కుమార్ పసిడి గెలవగా, SL4లో సుహాస్ ఎతిరాజ్ రజతం దక్కించుకున్నాడు. SU5 మహిళల సింగిల్స్లో తులసిమతి మురుగేషన్ రజతం సాధించగా, మనీషా రామ్దాస్ కాంస్యం నెగ్గింది. జావెలిన్ త్రోలో సుమిత్ అంటిల్ వరుసగా 2వసారి పారాలింపిక్స్ ఛాంపియన్స్ అయ్యాడు. టోక్యోలో తనే నెలకొల్పిన పారాలింపిక్స్ రికార్డును బద్దలు కొడుతూ అతను పసిడి గెలవటం విశేషం. డిస్కస్ త్రోలో యోగేష్ కతూనియా రజతం కైవసం చేసుకున్నాడు. ఆర్చరీ మిక్స్డ్ డబుల్స్లో శీతల్ దేవి రాకేష్ కుమార్ జోడీ కాంస్యం సాధించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమరావతిపై అదే విషయం అంటూ, ఇది రాష్ట్ర పరిపాలన కేంద్ర బిందువు అయిన సచివాలయం. కార్యాలయం లోపల బయట కూడా ఏ వైపు నీళ్లు నిలిచిన జాడలేదు. సచివాలయానికి వెళ్లే ప్రధాన మార్గం పైన కూడా ఎక్కడా నీరు లేదు. రాష్ట్ర పాలనకు కీలకమైన సచివాలయానికి వరద ముప్పు లేదు. ఎమ్మెల్యే, ఐఏఎస్ అధికారుల నివాస సముదాయాల వద్ద ముప్పు పరిస్థితి లేదు. వచ్చిన వరద వచ్చినట్టు కొండవీటి వాగు ఎత్తిపోతల ద్వారా కృష్ణానదిలోకి వెళ్ళిపోతుంది. అయినా కొందరు పనిగట్టుకుని రాజధాని అమరావతిపై విషం చెమ్మడం ప్రారంభించారు. వర్షం కురిసినప్పుడు సాధారణంగా 1-2 గంటల పాటు నిలిచే నీటిని చూపిస్తూ అమరావతి మునిగిపోయిందంటూ ఫేక్ వార్తలను ప్రచారంలో పెడుతున్నారు. రాజధాని పరిస్థితిపై ఈనాడు ప్రతినిధులు సోమవారం పలు ప్రాంతాల్లో పర్యటించగా ఈ వార్తలన్నీ నకిలీవేవని రుజువైంది. ఉదాహరణ, గుంటూరు జిల్లాలోని SRM విశ్వవిద్యాలయ ప్రాంతంలో 2 రోజుల్లో 42 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఒక దశలో గంటకు 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అయినా వరద ముప్పు ఏమాత్రం లేకుండా సోమవారం SRM విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం నిరాటంకంగా జరిగింది. కొందరు చేస్తున్న ముంపు ప్రచారం నకిలీదేనని దీన్ని బట్టి అర్థమవుతోంది అంటూ, విజయవాడ నగరానికి ఒకవైపు బుడమేరు ఉంటే మరోవైపున కృష్ణానది ప్రవహిస్తుంది. వాటి ప్రవాహ మార్గాలు వేరువేరు, కలిసే అవకాశమే లేదు. అయినా సరే కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని కాపాడుకునేందుకు బుడమేరు నీటిని విడుదల చేశారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొనడం గమనార్హం. సింగనగర్ పర్యటన సందర్భంగా సోమవారం మీడియాతో జగన్ మాట్లాడుతూ, కరకట్టపై చంద్రబాబు ఇంటిని రక్షించేందుకే విజయవాడలోని ఈ ప్రాంతాన్ని నీటిమయం చేశారు. నేను ప్రతి ప్రశ్న లాజికల్గా అడుగుతున్నాను గొప్పగా చెప్పారు. కృష్ణానదికి గరిష్టంగా 11.43 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. బుడమేరుకు వచ్చిన వరద 35,000 క్యూసెక్కులు అంటే 35,000 క్యూసెక్కుల్ని ఆపితే కృష్ణానదికి వచ్చే వరదంతా ఆగిపోతుంది. ఇదేం లాజిక్? జగన్ సామాజిక మాధ్యమాల్లో నిలదీస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 35,000 క్యూసెక్కుల నీళ్లకే సింగనగరు అవన్నీ మునిగిపోతాయా? 1990 తర్వాతన ఇంత దారుణంగా వచ్చినటువంటి వరద అనేది అసలు లాజిక్. ఇప్పుడోడికి ఎవరికేం తెలియదు, అప్పుడున్నోడికి తెలుసు వరద ఎన్నాళ్ళ క్రితం వచ్చింది ఇట్లాంటిది అనేది.
మరి అంత తక్కువ వరద ఎట్లా వచ్చింది, ఇది అంత తక్కువ నీళ్ళకి అంత పెద్ద ఎత్తున వరద ఎట్లా వచ్చింది? లాజిక్లకి అందరి మ్యాజిక్ని వార్తలుగా రాసుకుంటూ సాగుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అయితే ఇది కుట్రని నేను అన్నాను, బుడమేరు బుడమేరుని గండి కొట్టేశారు అని చెప్పి. గండి కొడితే ఇప్పుడున్నటువంటి పార్టీ వాళ్ళు కొట్టాలి, కానీ అప్పుడున్న పార్టీ వాళ్ళు అయితే వచ్చి కొట్టరు కదా. పాయింట్ ఏంటంటే బుడమేరుకి చంద్రబాబు ఇంటి దగ్గరికి సంబంధం లేదు, అది నిజం, నో డౌట్. బట్ ఇక్కడ రాసే వార్తలు ప్రతిదీ కూడా వక్రీకరించి రాసుకొస్తారనడానికి ఇక్కడ సజీవమైనటువంటి సాక్ష్యం. అయితే పీకల్లోతు నీళ్లు ఉన్నాయి, వాళ్ళైనా ఎలా వస్తారు? సింగనగర్ పర్యటనలో జగన్కి షాక్ ఇచ్చిన మహిళ సమాధానం అంటూ, ఏమ్మా మీకు ప్రభుత్వం నుంచి అన్ని సదుపాయాలు అందుతున్నాయని మాజీ సీఎం జగన్ విజయవాడలో సింగనగర్కి చెందిన మహిళను ప్రశ్నించగా, ప్రతి ఇంటి దగ్గర పీకల్లోతు నీళ్లు ఉన్నాయి, వాళ్ళైనా ప్రతి ఇంటికి ఎలా వస్తారు? కొంతమందికి సరుకులు పంచారు, నీళ్లలో మునుగుతూ మా వద్దకు వచ్చి పడవ సహాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆమె చెప్పిన సమాధానం జగన్ని షాక్కి గురి చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆవిడెవరో తెలుగుదేశం పార్టీ అభిమాని అయి ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగితే చెప్తారు ఇంటి దగ్గరికి సదుపాయాలు అందినాయా లేదన్నది. ముందు లైన్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర, ఈవెన్ జగన్కైనా సరే ఆ దగ్గర వాళ్ళే వచ్చి ఉండాలి, ఎందుకంటే లోపల ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి ఎవరు పోలేకపోతున్నారు కదా, అది కాదు అసలు సమస్య. లేకపోతే ఉచిత ఇసుక మరింత సులువుగా అంటూ ఆన్లైన్లో బుకింగ్, పట్టా భూముల తవ్వకాలు, దారి మళ్లించకుండా థర్డ్ పార్టీతో పరిశీలన, వాగులు వంకల్లోంచి ఎడ్ల బండల్లో తీసుకెళ్లొచ్చు, ఉచిత ఇసుక విధానంలో మార్గదర్శకాల సవరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదివరకు ఇదే పట్టా భూముల్లో తీస్తే జగన్ బాచి పొలాలని కూడా నాశనం చేసేస్తున్నారని రాశారు. ఇప్పుడు అదే ఈ ప్రభుత్వం చేస్తే అది దేశానికి ఉద్ధరణ కార్యక్రమం కింద రాసుకొస్తున్నారు, అదే తేడా. లేకపోతే సాక్షి కన్నీటి వరద అన్నటువంటి వార్తను హైలైట్ చేసి, బెదవాడిని ఉంచేసిన బుడమేరు, బాబు అలసత్వం, ఎటు చూసిన హాహాకారాలు, అంతా హృదయ విదారకం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బాధితులు బిక్కుబిక్కు, ముంపులోనే పలు కాలనీలు, 7-8 అడుగుల మేర నీళ్లు, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళల పరిస్థితి దయనీయం, 2 రోజులుగా వరదలో చిక్కుకుని విలవెల, తాగునీరు అందించలేని దుస్థితి, ముంపులో పునరావాస కేంద్రాలు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా మమ్మల్ని ముంచారు, ఇప్పుడు టూరిస్టుల ఫోటోల కోసం వచ్చారు మంత్రులపై బాధితుల ఆగ్రహం, హడావిడి మినహా పునరావాస చర్యలే లేవని మండిపాటు, వాలంటీర్లు బంధువులే బాధితులకు దిక్కు, కర్రలో తాళ సాయంతో పీకల్లోతు నీళ్లలో నుంచి బతుకుజీవుడు అంటూ బయటకు, అరకొర బోట్లు, డబ్బులు వసూలు, సహాయ చర్యలు నామమాత్రం, వరదల్లో చిక్కున్న వారు 4.5 లక్షల మందికి పైనే, ఇప్పటికీ 2.5 లక్షల మందికి పైగా జలదిగ్బంధంలోనే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు ముమ్మాటికి మానవ తప్పిదమే, చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడని ముంచేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం, గతంలో ఎన్నడూ చూడని విపత్తు, బాధితులకు వారి కర్మకు వదిలేశారు. గత నెల 28న కృష్ణా బేసిన్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. శ్రీశైలం, సాగర్, పులిచింతల ఖాళీ చేసి ఫ్లడ్ కోషన్ ఉంచడంలో ప్రభుత్వం విఫలం, కనీస ప్రజలను అప్రమత్తం చేయడం కూడానే అర్ధరాత్రి వెలగలేరు 11 లాకులు ఎత్తేశారు. చంద్రబాబు ప్రజల క్షమాపణ చెప్పి తక్షణమే బాధితులను ఆదుకోవాలని డిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆహారం అందరికీ అందించలేకపోయాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకోలు, తొలుత వచ్చిన వారు ఎక్కువ ప్యాకెట్లు తీసుకెళ్లారు, ప్రజలు కనీసం నీళ్లు దొరక అల్లాడిపోతున్నారు, బుడమేరు గండిని గుర్తించలేకపోయాం, అందుకే సింగనగర్ ప్రాంతం నీట మునిగింది, నా ఇంట్లోకి నీళ్లు వస్తే ఏమవుతుంది, రాజకీయం చేస్తున్నారు, అమరావతి మునిగిపోతుందని ప్రచారం చేస్తున్నారు, సహాయక చర్యలు విఫలం అవడానికి కొందరు అధికారులే కారణం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటూ పతాక స్థాయికి సీఎం చంద్రబాబు ప్రచార ఆరటం, విజయవాడ కలెక్టరేట్లో మకాం వేసి ప్రచార హంగామా, రోజంతా ఫోటోలు, వీడియో షోట్లతో సొంత బాక, బిల్డప్ బాబాయ్ పాత్రలో జీవిస్తున్న చంద్రబాబు, బాధితుల్ని గాలికొదిలి సీఎం సేవలో తరిస్తున్న యంత్రాంగం, నాడు గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలిగొన్న పబ్లిసిటీ ఆరాటం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు మందులు ఇవ్వండి మహాప్రభో, 1/2 లీటర్ పాలు 80 రూపాయలు, 19కి చేరిన మృతుల సంఖ్య, హెల్ప్లెస్ లైన్, వరదలో బాబు ఇల్లు, మాకు దిక్కెవరు, వాలంటీర్ అన్న గుర్తొస్తున్నావు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే గుడ్లవల్లేరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్, సుమోటోగా కేసు నమోదు చేసినట్టు వెల్లడి, చీఫ్ సెక్రటరీ డీజీపీలకు నోటీసులు, 2 వారాల్లో నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇదెక్కడే బుల్డోజర్ న్యాయం అంటూ నిందితుడైతే ఇల్లు కూల్చేస్తారా, చట్ట ప్రక్రియ పాటించరా, పలు రాష్ట్రాల తీర్పై సుప్రీంకోర్టు సీరియస్, మార్గదర్శకాలకు రూపొందిస్తామని స్పష్టీకరణ, బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది, ఓ వ్యక్తి నిందితుడైనంత మాత్రాన అతని ఇల్లు కూల్చేస్తారని నిలదీసింది, పలు రాష్ట్రాలను బుల్డోజర్ సంస్కృతిపై అసహనం వ్యక్తం చేసింది, క్రిమినల్ కేసుల్లో నిందితులైన వారి ఇళ్లను కొన్ని రాష్ట్రాలు బుల్డోజర్లతో కూల్చివేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది, సమస్యలు పరిష్కరించడానికి బుల్డోజర్ న్యాయం సరికాదని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉందని పేర్కొంది. నిందితుడైనంత మాత్రాన అతని ఇల్లును కూల్చేస్తారా, ఒకవేళ అతను దోషిగా న్యాయస్థానం తెలిసిన ఇల్లు కూల్చడానికి వీల్లేదు, దానికి చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సాగుకి భారీ ఊతం అంటూ ఆహార భద్రతకు మరింత ఊపు, 7 పథకాలకు కేంద్రం ఆమోదం, 2817 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మసీదుల్లోకి వచ్చి కొడతామంటూ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు, ముంబై రామ్గిరి మహారాజ్ని ఎవరైనా ఏమైనా మీ మసీదుల్లోకి వచ్చి ఒకరి తర్వాత ఒకరిపై దాడి చేస్తాం జాగ్రత్త అని ముస్లింలను మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే హెచ్చరించారు. ఇస్లాంపై ప్రవక్తపై అమర్యాదకర వ్యాఖ్యలు చేశారంటే రామ్గిరి మహారాజ్పై పలు కేసులున్నాయి. ఆయనకు మద్దతుగా సభల్లో మాట్లాడుతూ రాణే ముస్లింలను హెచ్చరించారు.
రామ్గిరి మహారాజ్కి ఎవరైనా హాని తలపెడితే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని బీజేపీ ఎమ్మెల్యే అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి కష్టకాలం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ముంపులోనే 2 లక్షల మంది ఎక్కడికక్కడ ఊపందుకున్న సహాయక చర్యలు, ఇంకా వరద గుప్పిట విజయవాడ, బుడమేరు శాంతించడం, తగ్గుతున్న ముంపు, ఆహార నీటి సరఫరాలో పెరిగిన వేగం, కృష్ణానదికి 11.4 లక్షల క్యూసెక్కుల ప్రవాహం, 2009 వరదలు మించి పోటెత్తిన కృష్ణమ్మ, లంక గ్రామాల్లో హై అలర్ట్, ప్రజల తరలింపు, మున్నేరు శాంతించడంతో ఉపశమనం, హైదరాబాద్ విజయవాడ హైవే పునరుద్ధరణ, రాష్ట్ర వ్యాప్తంగా విపత్తు, 10 జిల్లాల్లో 19 మంది మృతి, ప్రభుత్వ చర్యలతో తగ్గిన ప్రాణ నష్టం, బాధితులకు 24 గంటల సేవలు అందించేలా 112, 1070, 1800, 4250, 101 నంబర్లు, మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శాంతించిన బుడమేరు, ఉపశమిస్తున్న కృష్ణమ్మ, రంగంలోకి హెలికాప్టర్లు, పవర్ బోట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు నిర్లక్ష్యపు వరద అంటూ అప్రమత్తం కావడంలో జిల్లా యంత్రాంగం విఫలం, బెజవాడకు ఒకేసారి 30 కష్టాలు, కొండచేరులో కృష్ణా వరద, బుడమేరు ముంపు, బుడమేరు వరదపై అంచనా, జాగ్రత్తలు శూన్యం, విపత్తు ప్రణాళికలు గాలికి వదిలేసిన శాఖలు, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖల మధ్య సమన్వయ లోపం, హెల్ప్లెస్గా మారిన జిల్లా కంట్రోల్ రూమ్లో, అవగాహన స్పందన లేని జిల్లా స్థాయి అధికారిని, ముఖ్యమంత్రి రంగంలోకి దిగాకే సాయంలో వేగం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రకృతి ప్రకోపానికి బెజవాడ వణికిపోయింది, సోమవారం సాయంత్రం దాకా పరిస్థితి బీభత్సంగానే ఉంది, ఆ తర్వాత మెల్లగా ఉపశమనం మొదలైంది, బుడమేరు వరద ప్రవాహం దాదాపుగా తగ్గిపోయింది, విజయవాడ నగరంలో జనావాసాలకు చుట్టుముట్టిన వరద నీరు క్రమంగా తగ్గడం మొదలైంది, కనీవిని ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో పోటెత్తిన కృష్ణమ్మ కూడా మెల్లగా శాంతిస్తోంది. 2009 వరద స్థాయికి మించి సోమవారం 11.4 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది, మంగళవారానికి 9 లక్షల క్యూసెక్కులకు తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో నగరానికి కృష్ణా ముంపు కూడా తగ్గనుంది. ఇక వరద బాధితులను ఆదుకునే చర్యలు సోమవారం గాడిన పడ్డాయి. రాష్ట్ర జాతీయ విపత్తు స్పందన సిబ్బంది పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. పెద్ద సంఖ్యలో బోట్లు, పడవల్లో బాధితులు తరలింపు మొదలైంది, ఆహారం, నీటి పంపిణీ జరుగుతోంది. కానీ మారుమూల ప్రాంతాలు, పీకల్లోతు వరద ఉన్న చోటికి ఇప్పటికీ సహాయ సిబ్బంది చేరుకోలేకపోతున్నారు. మంగళవారం ముంపు మరింత తగ్గితే కానీ వీరి కష్టాలు తీరే మార్గం కనిపించడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో వార్తలో ఉన్న తేడా చూడండి. ఇదివరకు జగన్ హయాంలో ఇట్లాగే పనిచేస్తారు, సేమ్ టైం వాలంటీర్ల ద్వారా ఇంటింటికి అందినటువంటి, బట్ అప్పుడేంటి ఈ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా జగన్ ఇదేం చేతకానితనం ఇట్లా రాసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి కష్టకాలం, రెండవది అధికారులు తప్పిది, చంద్రబాబు స్పందిస్తేనే వీళ్ళందరూ పనిచేశారు. ఇప్పటికి కూడా అక్కడ అదే సమస్య ఉంది, వెళ్ళలేకపోతున్నారు. డ్రోన్లు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, స్పీడ్ బోట్లు ఉన్నాయని నేను పేపర్లో హెడ్డింగ్ పెడతారు, అవన్నీ ఉండి అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారో తెలియదు. అట్లాంటి సిచ్యుయేషన్కి అక్కడ 3 రోజుల పాటు నీళ్లు లేక, పాలు లేక, తిండి లేక ఎట్లా ఉంటుంది పరిస్థితి? పోనీ ముందుగా హెచ్చరిక చేస్తే వాళ్ళందరూ ఏదో ఒకటి ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ముందుగా ఏ హెచ్చరిక లేకపోవడం వల్ల ఒక్కసారిగా అకస్మాత్తుగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే రాజీవ్ నగరు, అలాగే కుందావరి కండ్రిక, ఈ ప్రాంతాలన్నీ కూడా అప్పట్లో ఇచ్చినటువంటి 62 గజాల ఇళ్ళు, 72 గజాల ఇళ్ళు అవన్నమాట. అవన్నీ ఏంటి? పేదలకు ఇచ్చినటువంటి ఉచిత ఇళ్ళు. దాదాపుగా ఓ 10 అడుగుల ఇల్లు ఉంటుంది అంతే. చివరికి నిన్న వాళ్ళందరూ కూడా పైన అది బిల్డింగులు కూడా కాదు కాబట్టి స్లాబ్ మాత్రమే, ఆ పైకి ఎక్కడానికి మెట్లు కానీ ఏముండవు. దాంతో ఏం చేయాల్సి వచ్చిందంటే ఏదన్నా నిచ్చెలు పెట్టుకుని ఎక్కిన వాళ్ళు ఎక్కారు, లేదంటే చెట్లని పట్టుకుని ఒక రోజంతా నిలబడ్డారు. ఇంట్లోంచి బయటకు వచ్చి పక్కనున్న చెట్లని పట్టుకుని సాధ్యమైనంత వరకు దగ్గరలో, అక్కడ ఏంటంటే పెద్ద సమస్యల కుందావరి కండ్రిక కానీ, రాజీవ్ నగరు, లేకపోతే ఇటు పక్కన పెద్ద ఇళ్ళు కూడా ఉండవు. అదొక పెద్ద సమస్య అయింది. వాస్తవంగా ప్రజలు ఒకళ్ళకొకళ్ళు ఆదుకున్నారు కాబట్టి బ్రతికిపోయారు. నిజంగా ఒక రకంగా అదృష్టం. ఇంకొక దరిద్రం ఏంటంటే ఎంతమంది చనిపోయారన్న హెడ్డింగ్ కూడా పెట్టలేదు. వాస్తవంగా దాదాపు 15 మంది వరకు చనిపోయారు. బెజవాడ వరదల్లో 15 మంది చనిపోవడం అన్నటువంటిది ఇంతవరకు ఏనాడు జరగలేదు. కృష్ణలంకలో వరదలకు కూడా జరగలేదు. ఇటుపక్క వరదలకు ఇంతమంది చనిపోయినటువంటి పరిస్థితిని ఎంత డౌన్ ప్లే అంటే, ఏది కావాలంటే అదే ఫోకస్ చేస్తాం, మనకు కావాల్సి ఉంటే కనుక అంత అద్భుతం జరుగుతుంది, లేదా తప్పుంటే అధికారులది, ఈ టైప్లోనే ఉండేటటువంటి జర్నలిజం ఆంధ్ర ప్రజలకి అదృష్టమో దురదృష్టమో ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.